Hello all, welcome to our channel. And yes, today is Sunday. సో we planned అనమాట బయటకు వెళ్ళి ఏమైనా ట్రై చేద్దామని. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బఫెట్ అనుకున్నాం, తర్వాత లంచ్ బఫెట్ అనుకున్నాం. సో యాక్చువల్గా చాలా సార్లు బఫెట్స్కి ట్రై చేసాం. సో ఈసారి కొంచెం వెరైటీగా ఏమైనా ట్రై చేద్దామని విత్ థాట్ తమిళ్ ఫుడ్ ట్రై చేద్దాం, ఎప్పుడు తెలుగు ఫుడ్డే కదా ట్రై చేస్తామని చెప్పేసి మేము కుమార్స్కి వచ్చాము. అండ్ ఎస్, ఫర్ నాన్ వెజ్ థాలీ ట్రై చేద్దామని వచ్చాం. అండ్ నాన్ వెజ్ థాలీలో మనకి అరౌండ్ 10 to 12 ఐటమ్స్ ఇచ్చారు. ఒక సాంబార్, రసం తప్ప ఆల్మోస్ట్ నాన్ వెజ్ లైక్ చికెన్, మటన్, ఫిష్ అలాగా. దట్ అన్లిమిటెడ్ అనమాట. మనకి ఏమన్నా నచ్చి కావాలి అంటే మనం అగైన్ రీఫిల్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ పూరి విత్ మటన్ ట్రై చేసా. చాలా క్రేజీ అనిపించింది. అంటే ఇంతకుముందు నేను ఇక్కడ కాకుండా బయట ఒక 2 times ట్రై చేశాను పూరి, అంటే మటన్తో కాకుండా. సో వెజ్ కర్రీ, బట్ నాకు పూరి నచ్చలేదు. బట్ ఇక్కడ మాత్రం పూరి విత్ మటన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐ స్టార్ట్ విత్ సమ్ స్వీట్, రవ్వ కేసరి. రవ్వ కేసరి కూడా బాగుంది. రవ్వ కేసరి విత్ పూరి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. నాకు అది తింటే లైక్ హల్వా పూరి అలా టేస్ట్ అనిపించింది. చాలా బాగుంది అది. తర్వాత రైస్ వీళ్ళు ఏం రైస్ వాడారో తెలియదు. రైస్ కూడా చాలా బాగుంది. అది రైస్ మనం నార్మల్గా మిక్స్ చేసుకోవడానికైనా సమ్ అలా ఈ గ్రేవీ అలా కలుపుకున్నప్పుడు కూడా చాలా బాగుంది, మెత్తగా అలాగా. సో నేను ఫస్ట్ అన్నీ ట్రై చేసుకుంటూ ఆ తర్వాత ఫైనల్గా నాకు నచ్చినది ఏదైతే ఉందో అది ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అన్నీ ట్రై చేశాను. నాకు ప్రతిదీ నచ్చింది ఆల్మోస్ట్. అంటే 100% అని చెప్పలేను, కానీ యా గుడ్, అంటే ఒక 90% వరకు అన్ని ఐటమ్స్ బాగున్నాయి. బట్ సాంబార్ మాత్రం ఎందుకు నేను ట్రై చేయలేకపోయాను. యా, లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చాం. ఇక్కడ వచ్చినప్పుడు ఈవినింగ్ అలా వచ్చాం. సో ఆ టైంలో థాలీ అవైలబుల్ ఉండదు కాబట్టి కొత్త పరోటా అండ్ స్ట్రింప్ ట్రై చేసాం. అవి టేస్ట్ అయితే మాత్రం ఓకే. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ మటన్ అనమాట. పీస్ అయితే మాత్రం చాలా మెత్తగా, చాలా బాగుంది, అలా వేలుతోనే తునిగిపోయేలాగా. నెక్స్ట్ ఇది చికెన్ కూడా బాగుంది. మనం రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ లాగే అనిపించింది నాకు. తమిళ్ వాళ్ళకి మనకి అంటూ ఏం డిఫరెన్స్ అయితే కనిపించలేదు. బట్ ఫిష్ వచ్చేసరికి మాత్రం మనదిలాగా అస్సలు లేదు. ఎందుకంటే గ్రేవీ అయితే మాత్రం చికెన్ గ్రేవీ లాగే అనిపించింది. సో నాకు అంత నచ్చలేదు. నెక్స్ట్ లెమన్ పికిల్, ఇది కూడా సేమ్ మనలాగే అనిపించింది. యా, చెప్పాను కదా. సో రీఆర్డర్ సమ్ పూరీస్. అండ్ లాస్ట్కి ఫైనల్గా కొంచెం రసం విత్ అప్పడం ట్రై చేశాను. రసం అయితే చాలా బాగా నచ్చింది నాకు రసం అయితే. అండ్ ఫైనల్గా పెరుగు అయితే మాత్రం చాలా, అంటే చాలా థిక్గా ఉంది. గడ్డ పెరుగు అంటాం కదా, అలా ఉంది. సో దాంతో కొంచెం పికిల్ అండ్ సమ్ చికెన్తో అలా ఎండప్ చేశాను. యాక్చువల్లీ ఫినిష్ చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేకపోయాను. సో మనకి యాక్చువల్గా తమిళ్ అంటే గుర్తొచ్చేది కాఫీ. నాకైతే ఈ కాఫీ తాగాలి ముందే అనుకున్నాను. సో అది ఫిల్టర్ కాఫీ. సో అలా సిప్ చేసుకుంటే చాలా బాగుంది. ఫిల్టర్ కాఫీ కూడా నాకు చాలా స్ట్రాంగ్గా అలా పెట్టించారు. ఇంత ఫుడ్ తిన్న తర్వాత కాఫీ తాగితే సూపర్ ఉంది. నెక్స్ట్ అంత ఫుడ్ తిన్నాక కొంచెం ఏమన్నా వాక్ చేస్తే బెటరు. అలాగూ సండే కదా, వెంట్ ఫర్ సమ్ గ్రాసరీస్. అలాగే కొన్ని గ్రాసరీస్ తీసుకొని అలా అక్కడే కొంచెం వాకింగ్ లాగా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అలా చేసేసి ఫైనల్గా బిల్ వేయించేసుకొని మాకు కావాల్సినవి తీసుకొని ఇంకలా బయటకే వచ్చేసాం. బయట అయితే మొత్తం షాప్సే ఉన్నాయి. ఇక్కడ ఏ షాప్లోకి వెళ్ళి ఈజీగా టైం అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.